गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ప్రియాత్మ బంధువులారా, పరమ పూజ్యులు శ్రీ 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 సద్గురు శాంతానంద స్వాముల వారి దివ్య పాద పద్మములకు శ్రేష్టాంగ దండ ప్రణామములు అర్పిస్తూ, శ్రీ మాతా జగజ్జనని ఈశ్వరీదేవి పాదపద్మములకు శ్రేష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ, శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క పాదపద్మములకు శ్రేష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ, ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగంలో 11, 12వ శ్లోకాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనాత్మనః నాత్యుత్స్రితం నాతి నీచం చైలాజినకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియః క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. పవిత్ర ప్రదేశమునందు మిగుల ఎత్తును మిగుల పల్లమును కాకుండా చాపయు చర్మమును వస్త్రమును పరుచుకొని మట్టసముగా దానిపై ఆసీనుడై మనస్సును ఏకాగ్రము చేసి ఇంద్రియ వృత్తులను అరికట్టి చిత్తశుద్ధి నిమిత్తము యోగి యోగ సాధన ఉనర్చవలెను. ఇక్కడ సాధక లోకానికి ధ్యానం ఎట్లా చేయాలా, ఏ విధంగా కూర్చోవాలా, ఏ విధంగా కూర్చుంటే మనకు మనస్సు ఏకాగ్రత కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది అనే విషయానికి భగవంతుడు చెప్పాడు. చాలామంది ధ్యానం చేస్తుంటారు, తల వంచుకొని చేస్తుంటారు, ఏదో వారి వారి యొక్క విధి విధానాలు అనుసరించుకొని చేస్తుంటారు. కానీ ఇక్కడ శాస్త్ర ప్రకారంగా గురువులు చెప్పిన ప్రకారంగా మనము చేయడం శ్రేయస్కరం అన్నమాట. అందుకు ఇక్కడ ఏమంటాడు, పవిత్ర ప్రదేశమునందు. పవిత్ర అంటే శుచిగా, ఎక్కడైతే నీ మనస్సు ప్రశాంతంగా అగుపిస్తాదో, ప్రశాంతంగా ఉంది, ఇక్కడ కూర్చుంటే నాకు బాగుంటుంది అని అనిపిస్తాదో అక్కడ చక్కగా ఎత్తుగా ఉండే చోట కానీ పల్లము ఉండే చోట కానీ కాకుండా చాపయు పరుచుకోవాలా, చర్మం ఉంటే చర్మము పరుచుకోవాలా, తెల్లని వస్త్రము పరుచుకొని మట్టసముగా దానిపై ఆసీనుడై. ఎందుకు ఇవన్నీ ఆసనాలంటే, మనము చేసే సాధన అంతా కూడా భూమి ఆకర్షిస్తుంది కాబట్టి, భూమి ఆకర్షణ శక్తి చర్మము నిరోధిస్తుంది కాబట్టి ఆ చర్మం అనే విషయం చెప్పారన్నమాట. ఇక్కడ లేదు దర్భ కానీ కంబళి కానీ చక్కగా పరుచుకొని మట్టసముగా ఆసీనుడై మనస్సును ఏకాగ్రము చేసి, మనస్సును నీ ధ్యేయ వస్తువు ఏదైతే ఉందో, ఇప్పుడు గురువు యొక్క మూర్తిని నువ్వు చూస్తూ దృష్టిని అక్కడ ఏకాగ్రం చేసి ఇంద్రియ వృత్తులను అరికట్టి, నీ ఇంద్రియాలు ఉన్నా కదా, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల యొక్క వాటి యొక్క వృత్తులను వాటిని చేయకుండా చేసి, ఎందుకంటే కన్ను ఏదో ఎవరో వచ్చారు చూడాలని కాదు, ఎవరో వచ్చారు వాళ్ళతో ఏదో శబ్దాన్ని వినాలని కాదు, ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులనే విషయాదులకు వాటిని అరికట్టి చిత్తశుద్ధిని, చిత్త అంటే మనస్సు శుద్ధి కోసము చక్కగా ఇక్కడ యోగి యోగ సాధన చేయవలెను. అందుకు ఇక్కడ సాధన పరులందరూ కూడా, సాధనా పరులంతా కూడా చక్కగా మీరు ఈ విధంగా సాధన చేయాలి. ధ్యానం చేసేవారు ఇప్పుడు చాలామంది రకరకాలైనటువంటి ధ్యానాలు వచ్చినాయి. ఊరికే కూర్చొనేసి తల వంచుకొనేసి నిద్రపోతూనే ఉంటారన్నమాట. అది ఎట్లా ధ్యానం అవుతుంది? ఇక్కడ ధ్యాన విషయము
ఏ విధంగా చేయాలా, ఎట్లా చేయాలా, ఏ విధంగా కూర్చోవాలా, ఏ విధంగా కూర్చుంటే మనస్సు నీకు ఏకాగ్రత కలుగుతుంది, మనస్సు చిత్తశుద్ధి కలుగుతుంది అనే విషయానికి భగవంతుడు సాక్షాత్తుగా చెప్పాడనమాట. వీటిని నియమాలు పాటించకుండా నేను ధ్యానం చేస్తుంటాను, నేను 2 గంటలు చేస్తాను, 4 గంటలు చేస్తాను, 5 గంటలు చేస్తానని చెప్పేసి ఇటీవల కొంతమంది ధ్యానపరులంతా కూడా చెప్తూ ఉంటారన్నమాట. అవి సరైనటువంటివి కాదు. ఈ ధ్యానం ఏ విధంగా చేయాలనేది మనకు భగవద్గీత చదవండి, భగవద్గీతను మీరు అనుష్ఠానం చేసుకోండి. దాంట్లో ఏముంది, ఏం కథ, ఏ విధంగా చేస్తే ధ్యానం నాలో ఉండే ఆ యొక్క అవగుణాలన్నీ కూడా పోతాయి, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలగటానికి చక్కగా మనము ఈ విధంగా సాధన చేసినప్పుడు మాత్రమే, కానీ మన ఇష్ట ప్రకారంగా చేస్తాము అని చెప్పేసి చేస్తే మాత్రం మనస్సు నీవు ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎన్ని గంటలు చేసినా అది నిష్ప్రయోజనమే అనే విషయాన్ని గుర్తించి చక్కగా ఇంకా ఏ విధంగా కూర్చోవాలా అనే విషయాన్ని తదుపరి మనలో తెలుసుకుందామండి. ఈ విషయం 4 విషయాలు గురు పాదారవిందముల యందు సమర్పిస్తూ హరి ఓం తత్సత్.